హాయ్ యాస్ ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. ఈ వీడియోలోని ఏపీ కానిస్టేబుల్ రిజల్ట్ గురించి, అదేవిధంగా ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ పైన హోంగార్డ్ కేసు అనేది ఈరోజు హీరింగ్ అయితే జరిగింది. సో దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. మనం ముందుగా చూసుకున్నట్లయితే ఏపీ కానిస్టేబుల్ యొక్క రిజల్ట్ అనేది ఈరోజు రిలీజ్ చేసినట్లు మనకైతే న్యూస్ ఛానల్లో న్యూస్ అయితే రావడం జరిగింది. అది మీ అందరికీ తెలిసిందే. అయితే మళ్ళీ అది రేపటికి పోస్ట్పోన్ అవ్వనట్లు న్యూస్ కూడా రావడం జరిగింది. అది కూడా మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ రిజల్ట్ పైన ఖచ్చితంగా రేపు రిలీజ్ అవుతాయా అనే విషయాన్ని మనం డిస్కస్ చేసినట్లయితే ఎక్కువ శాతం రేపు రిజల్ట్ అనేది రిలీజ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. సో అది ఎందుకు నేను అలా చెప్తున్నానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే యూట్యూబ్ ఛానల్లో చాలామంది చాలా చెప్తారనమాట. సో అవన్నీ వాస్తవాలా అంటే అవి వాస్తవాలు కాకపోవచ్చు. సో మనం అవి నమ్మచ్చు, నమ్మకపోవచ్చు అనమాట. కానీ న్యూస్ ఛానల్లో వచ్చేటువంటి న్యూస్ ఒక ఆర్టికల్ రాసాడంటే, ఒక న్యూస్ ఆర్టికల్ రాసినప్పుడు అది కన్ఫామ్గా వాళ్ళు ఆ న్యూస్ గురించి కనుక్కుంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తే కానీ మనకు రాయరనమాట. సో ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా నిన్న ఈరోజు రిజల్ట్ రిలీజ్ చేసినట్లు న్యూస్ వచ్చింది. అదేవిధంగా ఆ రిజల్ట్ అనేది రేపటికి పోస్ట్పోన్ చేసినటువంటి న్యూస్ కూడా వాళ్ళకి రావడం అయితే జరిగింది. సో వాళ్ళ కన్ఫామ్గా రీజన్ కూడా అడగడం జరుగుతుంది. వాళ్ళ చాలా న్యూస్ ఛానల్లో కూడా మనకి ఒకటే రీజన్ వచ్చిందనమాట, తుది జాబితా అనమాట. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మళ్ళీ రీవెరిఫికేషన్ చేయడం వల్ల ఈ రిజల్ట్ అనేవి పోస్ట్పోన్ జరుగుతున్నాయి, బుధవారానికి రిలీజ్ చేస్తారు హోం మంత్రి అనిత గారు అని చెప్పి మనకైతే న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. అదంతా వాస్తవం అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళైతే రాయరనమాట. ఒక న్యూస్ ఛానల్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వచ్చిన ఇన్ఫర్మేషను, అదేవిధంగా ఎందుకు రిజల్ట్ పోస్ట్పోన్ అయిందనేది కూడా వాళ్ళైతే కన్ఫర్మ్గా అడగడం, వాళ్ళు చెప్పడం కూడా జరిగిందనమాట. సో ఇదైతే వాస్తవం అనమాట. దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా రేపు అయితే రిజల్ట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. సో 100% రిజల్ట్ వస్తుందా అంటే రావచ్చు ఖచ్చితంగానే. 100% అంటే ఎవరు చెప్పలేరు అనమాట. నువ్వు చెప్పలేవు, నేను చెప్పలేను, ఇంకెవరు చెప్పలేరు అనమాట. ఎందుకంటే వాళ్ళు రిలీజ్ చేద్దాం అనుకుంటే ఈరోజు నైట్కి రిలీజ్ చేసేస్తారు, లేదంటే రేపు మార్నింగ్కి రిలీజ్ చేస్తారు, లేదంటే ఒక 2 days ఆగైనా సరే రిలీజ్ చేస్తారు. సో అది మనం చెప్పలేం. అయితే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రేపు అయితే పోస్ట్పోన్ చేశారు కాబట్టి రేపు అయితే రిజల్ట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో ఇదైతే క్లియర్ కట్గా అనమాట. ఎందుకంటే న్యూస్ ఛానల్ వాళ్ళు సరదాగా వాళ్ళు ఏం రాయరు కదా. సో దాన్ని బట్టి రిజల్ట్ అయితే రేపు రావడానికి అవకాశం ఉందన్నమాట. సో ఇది మీరైతే ఎవరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఒక్క రోజులోనే మీ రిజల్ట్ ఏమైనా చేంజ్ అవ్వదు. మీరైతే కంగారు పడకండి. మీరు కూల్గా హ్యాపీగా ఉండండి. ఖచ్చితంగా రిజల్ట్ అనేది రిలీజ్ అవుతుంది. దీని గురించి మీరు కొద్దిగా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. కానీ టెన్షన్ అయితే ఉంటుంది. అది కన్ఫర్మ్ అనమాట. అది ప్రతి ఒక్కరికి కూడా టెన్షన్ అయితే ఉంటుంది. రిజల్ట్ ఇంకా రిలీజ్ అవ్వలేదంటే రిజల్ట్ రిలీజ్ చేస్తున్నారు. ఈ యొక్క ఇలా వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా అదే పని మన యూట్యూబ్ ఛానల్లో లేకపోతే ఈ బోర్డు వెబ్సైట్ చెక్ చేయడం అలా అనేది చాలామంది ఆస్పిరెంట్స్ అనేది ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళు టెన్షన్ ఆపుకోలేక. సో అయినప్పటికీ మనకు తప్పదు. అయితే రిజల్ట్ వచ్చేదాకా వెయిట్ చేయాలా. అది ఈరోజు నైట్కైనా రావచ్చు, లేకపోతే రేపు అయితే రావచ్చు, లేదంటే టైం కూడా పట్టచ్చు అనమాట. 100% చెప్పలేము. మనకు వచ్చిన న్యూస్ అయితే మాత్రం ఖచ్చితంగా రేపైతే రిజల్ట్ రిలీజ్ అవుతుంది అని చెప్పి మనకైతే న్యూస్ రావడం జరిగింది. సో దాని ప్రకారం రేపైతే రిజల్ట్ రిలీజ్ అవుతుంది కాబట్టి మనం రిజల్ట్ అప్డేట్ వచ్చి వెంటనే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒకసారి ఈ యొక్క నోటిఫికేషన్ పైన హోంగార్డ్ కేసు అనేది ఒకసారి డిస్కస్ చేసినట్లయితే, ఈ యొక్క హోంగార్డ్ కేసు అనేది మనకి ఆగస్టు 5వ తారీఖు అయితే ఈ యొక్క హోంగార్డ్ కేసు అనేది పోస్ట్పోన్ చేయడం జరిగింది. అయితే వచ్చే మంగళవారం నుండి ఈ యొక్క హోంగార్డ్ కేసు అనేది పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో అయితే ఈరోజు అయితే చాలా వరకు వాదనలు అనేవి జరిగాయి. ఒక 20 నిమిషాల వరకు వాదనలు అయితే జరిగాయి. అయినప్పటికీ ఒక క్లియరెన్స్ అనేది రాకపోవడానికి మేజర్గా ఒక రీజన్ అయితే ఉంది. క్లియరెన్స్ రాకపోవడానికి ఆ రీజన్ ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ యొక్క హోంగార్డ్ కేసు పైన మేజర్గా క్లియరెన్స్ రాకపోవడానికి రీజన్ ఏంటంటే, నెక్స్ట్ అయితే పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. అది ఆగస్టు 5వ తారీఖుని. సో ఏంటంటే వీళ్ళు హోంగార్డ్స్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫిజికల్ టెస్ట్కి సెకండ్ స్టేజ్ ఫిజికల్ టెస్ట్కి ఫిలిమ్స్ క్వాలిఫై అవ్వకుండా కొంతమందిని అయితే మెంబర్స్ని అయితే పంపారు. వాళ్ళైతే ఫిజికల్ టెస్ట్ అనేది క్వాలిఫై అయ్యారు. కానీ ఫిలిమ్స్ అనేది క్వాలిఫై అవ్వలేనటువంటి అభ్యర్థుల్ని వాళ్ళ కోర్టు జడ్జిమెంట్ ద్వారా సెకండ్ స్టేజ్కి ఎలిజిబిలిటీ అనేది పొందారు అనమాట. సో వాళ్ళు చాలామంది ఈవెంట్స్ అనేవి డిస్క్వాలిఫై అయ్యారు. అదేవిధంగా ఒక 800 మెంబర్స్ అబోవ్ వరకు అయితే ఈ యొక్క ఈవెంట్స్ అనేవి కంప్లీట్ చేశారనమాట. కంప్లీట్ చేసి ఇలా నెక్స్ట్ స్టేజ్కి వచ్చారనమాట. అయితే అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, మెయిన్స్ ఎగ్జామ్స్కి వాళ్ళకి హాల్ టికెట్లు అనేవి రిలీజ్ చేయకుండా వాళ్ళని నోటిఫికేషన్ రూల్స్ ప్రకారం ఈ బోర్డు వారు అయితే వెళ్ళారనమాట. సో ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, ఈవెంట్స్ కంప్లీట్ చేసిన తర్వాత అప్పటి నుంచి మేము సెలవులు పెట్టుకుంటే శాలరీ లేకుండా ఈ యొక్క ఎగ్జామ్ గురించే చదువుకుంటున్నాం. సో ఇప్పుడు మెయిన్స్ రానికంటే ఆపేశారని చెప్పి ఆ విధంగా వాళ్ళు పాయింట్స్ అనేది రేస్ చేయడం అనేది జరుగుతుందనమాట. సో ఈ విధంగా చూసుకున్నప్పుడు ఈ కేసు అనేది ఈరోజు అయితే క్లియరెన్స్కి అయితే రాకపోవడానికి రీజన్ కూడా అవ్వచ్చు. సో నెక్స్ట్ హీరింగ్ అనేది
మీ చెప్పాను కదా, ఆగస్ట్ 5 తారీఖుని వచ్చే మంగళవారం నాడు అయితే హీరింగ్ అనేది జరగనుంది. సో ఆ రోజు అనేది ఏమవుతుంది అనేది చూద్దాం. సో మనకి ఒకసారి ఈ కేసు గురించి రిజల్ట్ పైన ఏమన్నా ఆగడానికి అవకాశం ఉందా అంటే, ఒకటైతే మనం గుర్తుంచుకోవాలి, ఈ కేసుకి రిజల్ట్కి సంబంధం ఎక్కువ లేకపోవచ్చు అనమాట. ఎందుకంటే మీరు ఒకసారి లాజిక్ ఆలోచించండి. ఒక లాజిక్ పాయింట్ ఏంటంటే, ఈరోజు ఉదయం 11 గంటలకి రిజల్ట్ రిలీజ్ చేస్తా అన్నారు. సో 11 గంటలకి ఈ కేసు అనేది ఒక వాదనలు అనేవి జరగడానికి అవకాశం లేదు. అంటే అక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలన్నమాట, ఆ వాదనతో సంబంధం లేకుండానే ఇలా అయితే రిజల్ట్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు సిద్ధం అయితే చేశారనమాట. సో అన్ఎక్స్పెక్టెడ్గా లాస్ట్ నిమిషంలో అయితే ఈ యొక్క రిజల్ట్ అనేది పోస్ట్పోన్ చేయడం జరిగింది. అయితే దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే కోర్టు ఒక్క వాదనలు బట్టి రిజల్ట్ అనేది రిలీజ్ చేద్దామని చెప్పి బోర్డు ద్వారా అనేది ఆ ఆలోచనలో లేరని నేను అనుకుంటున్నాను అనమాట. ఆ ప్రకారం నేను ఆలోచించినట్లయితేనే మీరు కూడా ఒకసారి ఆలోచించినట్లయితే మీకంటూ క్లారిటీ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క అప్డేట్ వచ్చి మనకి రిజల్ట్ అనేది మేజర్లీ రేపైతే రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంది. లేదంటే ఈరోజు నైట్ కూడా రిలీజ్ అవ్వచ్చు, ఎవరు చెప్పలేము అనమాట. లేదంటే ఒకవేళ ఆ కేసుకి సంబంధించినటువంటి ఏమన్నా ఇష్యూస్ వచ్చి ఒకవేళ లేట్ అయ్యి డిలే అయితే అవే అవకాశం కూడా ఉందన్నమాట. మేజర్లీ ఎవరు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో మనకు వరకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రేపైతే రిజల్ట్ వస్తుందన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి సో దాన్నే మనం ముందుకు తీసుకెళ్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ యొక్క అప్డేట్ వచ్చి రిజల్ట్ అయితే రిలీజ్ అయినట్లయితే మన ఛానల్లోనే ఖచ్చితంగా నేనైతే పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరైతే చూసుకోవచ్చు. ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా మన ఛానల్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మీ అందరూ ఈ వీడియో చూసిన ప్రతి అభ్యర్థి కూడా ఈ యొక్క ఏపీ కానిస్టేబుల్ యొక్క జాబ్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.